ఐఆర్ఐఎస్ దేనా అనేది 148 మంది సైలర్స్ ఉండే ఒక ఇరానియన్ డిస్ట్రాయర్, దాన్ని షిప్ అంటారండి. ఈ షిప్పు ఫిబ్రవరి 16న ఇండియన్ ఫ్లీట్ రివ్యూ, ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది మర్ము దానికి అటెండ్ అయ్యారు. 166 దేశాలు, వందలాది షిప్పులు ఇందులో పాల్గొన్నాయి. ఈవెన్ అమెరికన్ షిప్పులు కూడా పాల్గొని ఒకే హోటల్లో వైజాగ్ నుండి ఉండి ఆ షిప్ ఇప్పుడు ఇరాన్ను పయనిస్తుంది. ఇరాన్ను ఇంటర్నేషనల్ వాటర్లో వెళ్తుంది, కానీ అది ఇంటర్నేషనల్ వాటర్లో వెళ్తూ ఇది ఇండియాకి చాలా సమీపంలో ఉంది. ఇది ఇండియన్ ఓషను. ఇది వైజాగ్ నుంచి ఇలా వెళుతూ ఇది శ్రీలంక, ఇలా ఈ స్ట్రైట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదా ఇలా కూడా వచ్చి ఈ హమ్మన్టోట దగ్గర గాలే అనేది ఉంటుంది. ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ గాలేకి 40 నాటికల్ మైల్, 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.8 కిలోమీటర్స్. అంటే గాలేకి ఈ గాలేకి 70 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ హమ్మన్టోట ఇది చైనీస్ డెవలప్డ్ పోర్టు. గాలి ఇక్కడ ఏంటంటే ఇండియా కూడా ఒక పోర్ట్ డెవలప్ చేస్తుంది కొలంబో దగ్గర. దీనికి 70 కిలోమీటర్ల దూరం. ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ ఇక్కడ దాకా ఉంటాయి. అంటే ఇండియన్ టెరిటోరియల్ వాటర్ పక్కన ఇండియా ఫ్రెండ్లీగా వచ్చిన షిప్ని అమెరికన్ సబ్మెరైన్ చాలా జాగ్రత్తగా చేసింది. ఇది టార్పిడో అంటారు. ఇది న్యూక్లియర్ సబ్మెరైన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయండి. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ చాలా పవర్ఫుల్ సబ్మెరైన్స్ అనమాట. ఇవి ఓహియో క్లాస్ సబ్మెరైన్స్, ఆర్ఎల్స్ లాస్ ఏంజల్స్ సబ్మెరైన్స్. ఇవి న్యూక్లియర్ సబ్మెరైన్స్. ఇది చాలా జాగ్రత్తగా ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ దాన్ని ట్రాక్ చేసి పై ఉపరితలానికి వచ్చి టార్పిడో లాంటి బాంబు వేసి ఆ డిస్ట్రాయర్ని పేల్చేసింది.